హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవరా ఎప్పుడు వస్తుంది అనేది ఫ్యాన్స్ అందరికీ డౌట్గానే ఉందన్నమాట. ప్రస్తుతం ఈ సినిమా అయితే చాలా తొందరగానే అందరికీ దగ్గరలోనే ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చాలా గ్యాప్లో రాబోతున్న దేవరా ఇది పాన్ ఇండియన్ లెవెల్లో రాబోతుంది. ఇంకా సెప్టెంబర్ నెల ఆఖరిలో ఇదైతే సినిమా రిలీజ్ డేట్కి ఉంది. ఇప్పుడు అది కాదు విషయం. అయితే సినిమా అనగానే ప్రచారంలో హైలైట్గా నిలవాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత చాలా అంటే చాలా గ్యాప్ తర్వాతనే దేవరా సినిమా రిలీజ్ కానుందనమాట. అయితే ఇక్కడ మన టాలీవుడ్లో ఆడితే సరిపోదు, ఇక్కడ ఆడితే మాత్రం అంతేకాదు, ఇక దీంతో పాటుగా మన పాన్ ఇండియన్ లెవెల్లో కూడా ఆడాలి. అంటే బాలీవుడ్, నార్త్ ఇట్లా అన్ని సైడ్లో ఆడాలి. ఇక ఇవన్నీ ఆడినాక ఇంకొకటి కూడా ఉంటుంది, అదేనండి మన విదేశాల్లో కూడా ఆడాలి. ఈ మూడు లెక్కల ప్రకారం చాలా లెక్కలే ఉంటాయి. ఇక ప్రచారం అనగానే సినిమా రిలీజ్ డేట్కి ముందే ఒక నెల రోజుల ముందే పాన్ ఇండియన్ లెవెల్లో ఖచ్చితంగా ప్రచారాన్ని అయితే జరపాలి. ఇక ప్రచారం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న జనరేషన్ ప్రకారం కొత్త కొత్త ఆలోచనలతో అదే విధంగా కొత్త కొత్త రకాలుగా కనిపించబోతుందన్నమాట. ఇక దేవర ప్రమోషన్స్ అనేది ఇప్పటి వరకు అయితే మొదలు పెట్టలేదు. ఇక రీసెంట్గా చూసుకుంటే ఒక పాటనైతే రిలీజ్ చేసిర్రు. ఆ తర్వాత రెండో పాటని ఈ నెలలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఈ పాటలతోటే అయినా కానీ అంచనా పెరిగే స్థాయి ఉందా అంటే తెలీదనే చెప్పాలి. ఫస్ట్ పాటకైతే భారీ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ దాని అంచనా బజ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ప్రకారంగా చూసుకుంటే ఇంతవరకు ఏ బజ్ అయితే క్రియేట్ కాలేదు. ఇక రెండో పాటతో అయినా హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ తర్వాత నుంచి వచ్చే ట్రైలర్లు అవి ఇవి కంటెంట్లు వస్తూనే ఉంటాయి. అవి ఇక ఏ స్థాయికి చేరుతాయో అవి చూడాలి మరి. ఇక జూనియర్ ఎన్టీఆర్లో ప్రచారానికి కాస్త దూరంగానే ఉంటాడు. ఇక అదే విధంగా మన కొరటాల శివ విషయానికి వస్తే మాత్రం మొత్తానికే దూరం ఉంటాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈయన పాన్ ఇండియన్ స్థాయిలో చూసుకుంటే ఎక్కడా కూడా ఈయన మార్క్ లేదు. ఇక ఇప్పుడు మొదటిసారిగా ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో ప్రయోగం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈయన ఎదుర్కోవాల్సిన ఛాలెంజ్లు రెండు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఫ్యాన్స్ అందుకోవాలి ఈ సినిమా, అదే విధంగా ప్రేక్షకులందరికీ నచ్చి అందుకోవాలన్నా కూడా కష్టంగానే అనిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు బజ్ క్రియేట్ లేదు. ఇక ఏ విధంగా కూడా సినిమాకి అంచనాలు అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సినిమాలో అన్ని రకాల షూటింగ్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇక రెండు పాటలు మాత్రం షూటింగ్కి రెడీగా ఉన్నాయంట. ఇక అవి షూటింగ్ పూర్తి చేసుకోవాలి, టాకీ షూట్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సింది అయితే మాత్రం జూలై నెల ఆఖరి వరకు చేసుకుంటే ఇక ఆగస్ట్లో ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకొని ఇక సెప్టెంబర్లో రిలీజ్ డేట్కి పెట్టుకుంటారు. రిలీజ్లో డేట్లో ప్రకారమే ఆ నెల మొత్తం కూడా ప్రచారం చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రచారంలో అందరిలాగా జూనియర్ ఎన్టీఆర్ సందడైతే చేయలేడు. ఇక ఆ విషయానికే వస్తే ఈ ప్రచారాల విషయంలో ముందుగా మార్కుగా వినిపించే పేరు రాజమౌళి. ఆయన తర్వాతే ప్రచారాల విషయాల్లో ఎవరైనా అనుకోవచ్చు. ఇక ఈ ముచ్చటికి వస్తే మాత్రం ప్రస్తుతం చూసుకుంటే దేవరా సినిమాకి ఎలాంటి ప్రచారాలు అయితే జరగట్లేదు. షూటింగ్ విషయానికి వచ్చినా కానీ ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అంటే జూలై నెలాఖరులోనే చేసుకోవాలి. ఆగస్టు విషయానికి వస్తే ప్రీ ప్రొడక్షన్ పనులు ఎట్లనో ఉంటాయన్నమాట. ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే ఏ విధంగా చేస్తారు అనేది ఫ్యాన్స్ అందరూ వేచి చూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా కోసం ఆవురావురమంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక అందరి స్థాయి అంచనాలు అందుకోవాలి అంటే సినిమాని నార్త్ బెల్ట్లో కానీ ఖచ్చితంగా టార్గెట్ చేయాలన్నమాట. నార్త్ బెల్ట్లో కనుక టార్గెట్ చేసి మంచి ఓపెనింగ్ ఇచ్చి మంచిగా చూపించిర్రనుకో సినిమాకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఇక మన దాంట్లో ఏ విధంగా ఓపెనింగ్ చూపిస్తాడు, ఎట్లా అవుతుంది అనేది మాత్రం చూడాలి మరి. ఇక ఇవన్నీ ముచ్చట్లు పక్కన పెడితే త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చే దేవరా సినిమా పైన ఫ్యాన్స్కి అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా అనుకున్నట్టు వస్తే మాత్రం మరోసారి మార్క్ని పాన్ ఇండియన్ లెవెల్లో ఎన్టీఆర్ పెట్టినట్టుకొని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు నడుస్తున్న పాన్ ఇండియన్ జనరేషన్లో కూడా పోటీగా నడుస్తుంది. ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే దేవరా సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.